నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 20, 2025 ఆదివారం నాటి అనగా ఈరోజు బోనాలు 4వ ఆదివారము, పుష్యమి కార్తె ప్రవేశం కూడా. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రము రాత్రి 10:51 వరకు. తదుపరి రోహిణీ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. అయితే దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:57 వరకు. రాహుకాలము సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:38 నుంచి రాత్రి 10:07 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి కనుక కొంచెం పక్కన పెట్టినట్టయితే మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఈరోజు కనబడుతోంది. కాబట్టి ఎవరికైనా పెండింగ్ పనులు ఉండిపోయినా లేదా అనుకున్నవి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినా ఈ రోజైతే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే పరిహారంగా మీకు పసుపు గంధంతో శ్రీ మహావిష్ణుకి పూజ చేయడం కానీ అలంకారం చేయడం కానీ చేసినట్టయితే ఈ చిన్న చిన్నపాటి ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశంతో పాటు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థికంగా లాభాలు కలగడం కానీ ఆకస్మిక ధనలాభం కానీ డబ్బు పరంగా మీకు రానివి అంటే గతంలో వదిలేసి రానివి ఏవైనా ఉంటే కనుక అవి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు ఏదైనా ఒక పాఠశాలలో కొంతమంది పిల్లలకి మీ యథాశక్తి పిల్లలకి యూనిఫామ్ అంటే బట్టలు కానీ లేదా అంటే పుస్తకాలు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వర్తక వాణిజ్య ప్రతి రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. పెట్టుబడులకు కానీ లేదా వ్యాపార విస్తరణకు కానీ లేదా కొత్త ప్రయత్నాలు చేయడానికి కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నది ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఆరోగ్యం మీద చాలా చాలా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సూచనలు అయితే కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎటువంటి పొరపచ్చాలు కానీ ఇబ్బందులు కానీ ఈ రోజైతే ఏమీ కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము తులసి దగ్గర నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. నమస్తే.